మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి, సర్వసత్యవంతుడు. సర్వసత్యంలోనికి మనల్ని నడిపించుటకు పరిశుద్ధాత్మను పంపినవాడు. యుగములకు కర్త, సర్వయుగముల్లో రాజై ఉన్నవాడు. ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించువాడు. ఉన్నతమైన పరిశుద్ధ స్థలముల్లో నివసించువాడు. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడగవాడు. సృష్టికర్త, సకలమును సృజించినవాడు, అన్నింటా తానుండువాడు, స్వయంభవుడు, అన్ని వేళలా అన్ని చోట్ల తన యొక్క ప్రస్తావనను, తన యొక్క ఉనికిని, తన ప్రజెన్స్ని ఉంచుచు సర్వవ్యాపిగా మన మధ్యలో ఉంటూ మనతో తాను యొక్క చిత్తాన్ని నెరవేర చేయిస్తూ తాను తలంచినటువంటి ప్రతిదీ భూమి మీద తలంచడానికి మనల్ని ఏర్పరచుకొని తన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు రక్షణ అనుగ్రహించి పరలోకపు మార్గాలు తెరిచిన తండ్రి అయిన దేవునికి, మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తూ వర్ధిల్లుచున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా? మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యం ధ్యానం చేయటానికి ప్రభువు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువునందు ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని కీర్తనల గ్రంథము 28వ కీర్తన 6వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. కీర్తనల గ్రంథము 28వ కీర్తన 6వ చరణం. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించియున్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. మరొకసారి చదువుతాను. యెహోవా నా విజ్ఞాపన ధ్వని ఆలకించియున్నాడు, ఆయనకు స్తోత్రము కలుగునుగాక. సహోదరులారా, ప్రభు యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు నేర్పించిన అనేక మంచి అంశాల్లో ఒక చక్కని అంశం విజ్ఞాపన. ప్రార్థనకు విజ్ఞాపనకు తేడా నేను మీతో మునిపి చెప్పాను. ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు. విజ్ఞాపన ఇతరుల గురించి మనం చేసేటటువంటి మనవి. ప్రార్థన మన నిమిత్తం మనం దేవుని దగ్గర చేసే మనవి. ఈ రెండింటి మధ్య తేడా చాలా తక్కువ మందికే తెలుసు. పరిచర్యల్లో విజ్ఞాపన పరిచర్య చాలా శ్రేష్టమైనది. ప్రార్థన నీ యొక్క సొంతానికి క్షేమాభివృద్ధి కలగజేస్తే, నీ వ్యక్తిగత జీవితానికో నీ యొక్క సొంత విషయాల్లోనో ప్రార్థన విడుదల, క్షేమాభివృద్ధి తీసుకొని వస్తే, విజ్ఞాపన నిన్ను బట్టి దేవుడు అనేకులకు ఆశీర్వాదంగా మార్చే ప్రార్థనని విజ్ఞాపన అంటారు. ఆ ఇతరుల కొరకు మనం ప్రార్థన చేస్తుంటాం చూడండి, అది విజ్ఞాపన. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏ పర్సన్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫర్ ఎ నేషన్ ఆర్ ఫర్ సమ్ కాంగ్రిగేషన్. కాబట్టి దేవుడు వేరు లేదా కొన్ని దేశాల నుంచి కొందరిని ఏర్పరచుకుని వారిని ఆయన మహిమ నిమిత్తం వాడుకుంటూ ఉండగా, వారి యొక్క ప్రొటెక్షన్ నిమిత్తము, వారి యొక్క క్షేమము నిమిత్తం మనం చేసే ప్రార్థన విజ్ఞాపన అంటాడు. దావీదు ఎవరి గురించి చేశాడో ఆయన మొరబెట్టుకున్నానని మొదటి వాక్యంలో చెప్పిన తర్వాత, నా విజ్ఞాపన ధ్వని ఆయన ఆలకించి ఉన్నాడు, ఆయనకు స్తోత్రం కలుగునుగాక అన్నాడు. దావీదు విజ్ఞాపన చేశాడట ఇతరుల నిమిత్తం. ఏ విజ్ఞాపన, దేని నిమిత్తం చేస్తుంటాడో మొత్తానికి విజ్ఞాపన అని రాశాడు. ఈ విజ్ఞాపన యొక్క ప్రాశస్త్యం మీకు కొద్ది విషయాలు చెప్పి ఈరోజు ధ్యానాన్ని ముందుకు తీసుకొని వెళ్తాను. సహోదరులారా, విజ్ఞాపన పరిచర్య అనేది అనేకమైన పేరొందిన సేవకుల వెనుకున్నటువంటి గొప్ప శక్తి. బహుశా బిలీ గ్రహం గారు అని నేను అనుకుంటున్నా, ఇది మిద్దంగా నాకు గుర్తు రావటం లేదు. కానీ ఒకసారి ఒక పెద్ద ఛానల్ వాళ్ళు వచ్చి ఆయన్ని, ఒక పెద్ద దైవజనుణ్ణి, బహుశా బిల్లీ గ్రహం గారు అయి ఉండొచ్చు లేదా కాకపోయి ఉండొచ్చు, అడిగారట, మీరు చెప్పే ప్రసంగాలు చాలా చిన్న ప్రసంగాలైనా ఇంత శక్తివంతమైన ప్రసంగాలు ఎందుకు అవుతున్నాయి? ఎందుకు ఇంతమంది మనుషులు ఎట్లా మారుతున్నారు? మీకు ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అట్లా మనుషులు మీరు ఎట్లాగా దేవుని వైపు నడిపిస్తున్నారు అని ప్రసంగం చేసే ముందు వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే, ఆయన డయాస్ మీద కూర్చున్న ఆయన వారిని తీసుకొని డయాస్ కిందకి తీసుకొని వెళ్ళి, డయాస్ వెనక నుంచి తీసుకొని వెళ్ళి కర్టెన్ పైకి లేపితే, డయాస్ కింద రమారమి 300 మంది చేతులెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నారట.
వీళ్ళు చేసే ప్రార్థన పైకి వస్తుంది. వీళ్ళు చేసే ప్రార్థనా శక్తి, విజ్ఞాపన శక్తి పైకి వచ్చి నన్ను ప్రేరేపించి దేవుడు ముందుకు నడిపిస్తూ ఉంటాడు అని చెప్పి ఆయన తన యొక్క తగ్గింపు స్వభావాన్ని చాటుకున్నాడు. సహోదరులారా, ఇతరుల కొరకు, ముఖ్యంగా దేవుని పరిచర్య చేసేవారి కొరకు మనం ప్రార్థన చేయటం చాలా మంచి పరిచర్య. ఈవెన్ పౌలు గారు కూడా ఈ విషయాన్ని ఎఫెసీ పత్రికలో చాలా స్పష్టంగా రాస్తాడు. పౌలు గారు ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని మీరు గమనించినప్పుడు, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనలను విజ్ఞాపనలను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేయొచ్చు మెలకువగా ఉండుడి. సమస్త పరిశుద్ధుల నిమిత్తము అంటే నువ్వు అందరి గురించి ప్రార్థన చేయాల్సిన లేదా విజ్ఞాపన చేయవలసినటువంటి అవసరత నీకుంది. ప్రార్థన చేయటం అనేది ఒక విధంగా చూస్తే ఒక స్వార్థపూరితంగానే కనిపిస్తుంది. ప్రార్థన నా కొరకు నేను చేసుకుంటాను, నేను బాగుపడాలి, నేను డెవలప్ అవ్వాలి, నాయన నేను ఇట్లా మంచి వాక్యం చెప్పాలి, నాయన నేను ఇంతసేపు ఇట్లా ప్రార్థన చేసుకోవాలి, అయ్యా నా నీతి ఇంకా మారాలి, నేను ఇంకా ఇట్లా అవ్వాలి ప్రభు అని నేను చేసుకునేది నా యొక్క సొంత పని, నా స్వాభిమానం. నేను దాన్ని బట్టి నేను ప్రార్థన చేసినట్లుంటుంది. విజ్ఞాపన అనేది రెండవ ఆజ్ఞ. దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞల్లో 2 ప్రధానమైన ఆజ్ఞలు కదా. వాటిలో రెండవ ఆజ్ఞ అయిన నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుము అనే ఆజ్ఞని మనం శిరసావహిస్తున్నట్లుగా ఒక సూచన. మీకు తెలుసు కదా, ఆయన ఆజ్ఞలను గైకొనవాడే ఆయన్ని ప్రేమించువాడు. ఎవరైతే ఆయన ఆజ్ఞలను గైకొంటాడో ఆయన ప్రేమిస్తాడు. ప్రేమించటం అంటే సహోదరులారా, నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే నువ్వు వెళ్ళి వస్తు రూపేణ, ధన రూపేణ ఏదో విధంగా వాళ్ళకి సహాయం చేయటం మనం ప్రేమించడం అనుకుంటాం. మంచిదే, చాలామంది చేస్తారు. కేవలం అది క్రైస్తవులు మాత్రమే చేస్తారా? క్రైస్తవులే పక్కింటి వాళ్ళని ప్రేమిస్తారా? మిగిలిన మతాల వాళ్ళు కూడా ప్రేమిస్తుంటారు. మిగిలిన విశ్వాసాల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రేమిస్తారు. ఎవరైనా రోడ్డు మీద పడిపోయినప్పుడు దగ్గరికి వెళ్ళి పైకి లేపేటప్పుడు వాడు ఎవడు, ఏంటి, మతం, కులం మనం చూడం కదా. మనిషికి మనిషి సహాయం చేసినట్లుగా అట్లా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి పొరుగువాడిని ప్రేమించడం అనేది అన్ని చోట్ల ఉంది. అయితే క్రైస్తవుడు చేసేటటువంటి ఒక గొప్ప ప్రేమ లేదా క్రైస్తవుడు చూపించే గొప్ప ప్రేమ ఏంటి అంటే దేవుని వాక్యాన్ని బట్టి ఇతరుల గురించి మనం విజ్ఞాపన ప్రార్థన చేస్తాం. అది చాలా బలమైంది, చాలా చక్కగా పనిచేస్తుంది. నువ్వు దేవుని వాక్యానుసారంగా జీవించటం నీతి కదా. నా మాట మీరు వింటున్నారా? నువ్వు దేవుని వాక్యం చొప్పున బ్రతకటమే నీతి. దేవుడు ఏం చెప్పాడో దాన్ని చేయటం నీతి. దేవుని మాట నమ్మటం నీతి. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వాక్యాల్లో ఈ మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆయన ఆజ్ఞలను గైకొనటం వలన మనకి నీతి కలుగుతుందని ద్వితీయోపదేశ కాండంలో మళ్ళీ మళ్ళీ మోషే చెప్తున్నాడు. కాబట్టి నీతి, మనము దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వెళ్ళటం అనేది నీతి. ఈ నీతిగా మనం జీవిస్తూ ఇతరుల గురించి చేసే ప్రార్థన చాలా బలంగా ఉంటుందని యాకోబు గారు, దేవుని యొక్క శిష్యుడైనటువంటి, ప్రభు యొక్క శిష్యుడైనటువంటి యోహాను గారు, క్షమించాలి, యాకోబు గారు తాను రాసినటువంటి పత్రిక ఇదే 5వ అధ్యాయంలో అంటాడు. చదవండి ఒకసారి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వాక్యంలో అంటాడు, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన అంటే ఎవరైతే ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తున్నారో, ఎవరైతే దేవుని ఆజ్ఞ చొప్పున పొరుగువాడిని ప్రేమిస్తూ ప్రార్థన చేస్తున్నారో వాళ్ళ కొరకు ఆ నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకముదై బహుబలము గలదై. మనఃపూర్వకముదై అంటే మనస్ఫూర్తిగా చేస్తాం, బహుబలము గలదై ఉంటుంది. కాబట్టి సహోదరులారా, మనం ఎప్పుడూ కూడా మన యొక్క జీవితాల్లో విజ్ఞాపన పరిచర్య అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇంకొక చిన్న మాట చెప్తానికి ఇష్టపడుతున్నాను. హెబ్రీలు రాసినటువంటి పత్రికలో యేసు ప్రభు వారి పరిచర్య గురించి మాట్లాడుతున్నటువంటి హెబ్రీ గ్రంథకర్త అంటాడు, హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 25వ వాక్యంలో అంటాడు, ఈయన ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుతున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు. నిరంతరము జీవించుతూ యేసు ప్రభు ఇప్పటికీ చేస్తున్న పరిచర్య ఏంటి అంటే విజ్ఞాపన పరిచర్య. నీ గురించి, నా గురించి మనం వెళుతుంటాం. తండ్రికి మన మీద కోపం, ఎందుకంటే మనం ఆయన మాట వినం. దుర్మార్గులుగా ఉంటాం, శత్రువులుగా ఉంటాం, బలహీనులుగా ఉంటాం, భక్తిహీనులుగా ఉంటాం, ఎదురాడు వారిగా ఉంటాం, దేవుని నిర్లక్ష్యం చేసేవారిగా ఉంటూనే చర్చికి వెళ్తాం, అవిధేయులుగా ఉంటేనే దేవుని పాటలు పాడుతుంటాం. కాబట్టి తండ్రి మన మీదకి శిక్షణ రప్పించడానికి సిద్ధపడుతుంటాడు. అయితే ఈయన మరొకసారి అడ్డుపడుతుంటాడు.
ఈయన అడ్డుపడి విజ్ఞాపన చేస్తాడు, అయ్యా ఫలానా వ్యక్తిని దయచేసి క్షమించు. ఎందుకంటే ఆయన ద్వారా తండ్రి దగ్గరికి మనం వెళుతున్నాం. ఆయన అంటే చాలా ఇష్టమైన వాడు. యేసు ప్రభు గురించి లూకా సువార్త కానీ మత్తయి సువార్త కానీ మీరు గమనించినప్పుడు బాప్తిస్మం తీసుకొని ఆయన బయటకు వచ్చినప్పుడు చెప్తాడు కదా, ఇదిగో ఈయన నాకు ఇష్టమైన వాడు, ఈయన నా కుమారుడు, ఈయన నాకు ఇష్టమైన కుమారుడు. తాబోరు పర్వతం మీద రూపాంతర అనుభవం దగ్గర ఈయన నాకు ఇష్టమైన వాడు, నా ప్రాణానికి ఇష్టమైన ప్రియుడు అని చెప్పి యేసుక్రీస్తు గురించి చెప్తాడు. అంతేకాదు ఇతను అద్వితీయ కుమారుడు అని యోహాను సువార్త 3:16 మాట్లాడుతూ అంటున్నాడు కదా, తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక. ఆయన యందు విశ్వాసం ఉంచటం వల్ల ఆయనకి ఇష్టడైన వాడు చెప్తుంటాడు, దయచేసి ఈసారి వదిలేయండి అని. సహోదరులారా, మనం కూడా గమనించినట్లయితే ఇంట్లో మనం ఏదైనా తప్పు చేస్తే మన పక్షంగా అమ్మ మాట్లాడుతూ ఉంటుంది. నాన్నకు చాలా కోపం వస్తుంది, బయటకు రా నువ్వు ఇట్లా అంటా ఉంటాడు ఆయన. అమ్మ వెళ్ళి ఏవండి కాదులే ఈ ఒక్కసారి వదిలేసే, రేపు నుంచి ఏమనంటే నేనే మీ దగ్గర తీసుకొస్తాను అని చెప్తుంటుంది. తల్లి మాట ఒక్కొక్కసారి తండ్రి వింటాడు, ఆమె ప్లీజింగ్గా అడుగుద్ది, ఆయన ఊరుకుంటాడు. సహోదరులారా, మన నిమిత్తం కూడా యేసు ప్రభు విజ్ఞాపనం చేస్తున్నాడు. దావీదు గారు చెప్తున్నాడు కదా, నా విజ్ఞాపన ధ్వని, నా మొర్ర దేవుడు ఆలకించాడు, ఆయనకి స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడిగా మన బాధ్యత మన నిమిత్తం మనం ప్రార్థన చేసుకుంటూ, రెండవదిగా ఇతరుల నిమిత్తం ప్రార్థన చేయటం. పెద్ద పెద్ద సంఘాల్లో, మంచి సంఘాల్లో, ఏ సంఘాన్నైనా సరే మీరు చూడండి, మంచి సంఘం అని నేను చెప్పటం వెనక వేరే ఉద్దేశం లేదు, కానీ కొన్ని సంఘాల్లో ఇప్పటికీ నేను గమనిస్తూ ఉంటాను. ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు లేదా దేవుని సేవకుడు అక్కడ ఉండి ప్రార్థన చేస్తూ అంటాడు కదా, అయ్యా మా యొక్క ఊరిని కాపాడండి, మా గ్రామ పెద్దల్ని కాపాడండి నాయన, మాకున్నటువంటి నాయకుల్ని కాపాడండి, అధికారుల్ని కాపాడండి, మా మంత్రుల్ని కాపాడండి, మా దేశాధ్యక్షుల్ని కాపాడండి, మా దేశంలో ఉన్న ప్రజలందరినీ కాపాడండి, మా దేశాన్ని మీద నీ కరుణాహస్తాన్ని చాపమని వేడుకుంటున్నానని దేశం కొరకు, ప్రజల కొరకు ప్రతి సేవకుడు ప్రార్థన చేస్తుంటాడు. కొన్నిసార్లు విజ్ఞాపన ప్రార్థన నిమిత్తం ఒక రోజంతా వెచ్చిస్తుంటారు. మా మందిరంలో అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సెలవు రోజుల్లో విజ్ఞాపన ప్రార్థన ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కనుక సహోదరులారా, ప్రభు ప్రేమను బట్టి నేను మీతో చెప్పేది ఏంటంటే, మనం విజ్ఞాపన ధ్వని చేసినప్పుడు దేవుడు లేదా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నేను చేస్తున్న పరిచర్య వీళ్ళు కూడా చేస్తున్నారని మనల్ని ప్రేమించి మనల్ని హెచ్చించటం మొదలు పెడతాడు. ఎవరైతే విజ్ఞాపన చేస్తాడో, ఎవడైతే రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపన ప్రార్థన యాచనలు చేస్తుంటాడో, తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2:1 చెప్పబడినట్లు ఆడు సంపూర్ణ భక్తి వచ్చేస్తుందంట విజ్ఞాపన చేసేవాళ్ళకి. మాన్యతతోనూ సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకుతాడట. కనుక మన విజ్ఞాపన పరిచర్యలు మనం కొనసాగిద్దాం. మందిరానికి వెళ్ళినప్పుడు అందరం కలిసి చేతులెత్తుదాం, అందరం కలిసి దేశం కొరకు ప్రార్థన చేద్దాం, వర్షాల కొరకు ప్రార్థన చేద్దాం, దేశంలో ఉన్న కరువులు పోవునట్లు, దేశంలో ఉన్న అవినీతి తొలగిపోవునట్లు, దేశంలో ఉన్న అక్రమము, ప్రతి విధమైనటువంటి అపవిత్రత దేశంలో నుంచి తొలగిపోవునట్లు మనం దేవునికి ప్రార్థన చేద్దాం. కరుణామయుడైన దేవుడు, నీతి సూర్యుడైన దేవుడు తప్పక మన ప్రార్థనలు ఆలకిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకములు గలవాడా, మీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి మా జీవితాల్లో నేటి వరకు నువ్వు ఇచ్చిన నెమ్మదిని బట్టి మీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైన కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామ మహిమార్థం జీవించడానికి కృప చూపించారు. దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. అయ్యా, మేమేమై ఉన్నామో అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. నీ కటాక్షం మా మీద ఉంచండి, నీ కటాక్షం మా మీద ఉండనివ్వండి. మా దేశాన్ని దీవించు, మా యొక్క రాష్ట్రాన్ని దీవించు, మా అధికారులను, నాయకులను, ప్రధానులను, ఆయన అధ్యక్షుల్ని మీరు దీవించమని ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నాం. కనికర పూర్ణుడా, విజ్ఞాపన చేయటం మాకు నేర్పించు. ఖాళీ సమయాల్లో దేశం నిమిత్తం ప్రార్థన చేయటం, నాయన పిల్లల నిమిత్తం ప్రార్థన చేయటం, చదువుకుంటున్న వారి నిమిత్తం ప్రార్థన విజ్ఞాపనలు చేయటం మాకు నేర్పించమని వేడుకుంటున్నాను. మీ కటాక్షం మా మీద ఉంచు. అయ్యా, ఆదివారం నాడు ప్రతి ఆరాధనలో తోడుగా ఉండండి. ఏ మందిరాల్లో, ఎక్కడెక్కడ మందిరాలు లేకుండా చెట్ల కింద నాయన, మందిరాలు లేకుండా షామ్యానాలు వేసుకొని ఎవరైతే ప్రార్థనలు చేస్తున్నారో వారందరికీ నువ్వు తోడైండు నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి. నీకే కృతజ్ఞతలు, నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు అయిన దేవుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ప్రతి నాయన వ్యక్తి, ప్రతి సంఘస్థుడు త్వరగా మందిరానికి రావడానికి కృప చూపించాడు. సేవకుల ప్రయాణాల్లో తోడుగా ఉండండి. 2-3 ఆరాధనలు, 4 ఆరాధనలు జరిపించుకుంటాకి సేవకుడు ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు వెళ్తుంటే నువ్వు వారికి తోడైండి నడిపించండి. సేవకుల కుటుంబాన్ని దీవించండి. నా ప్రభ
సంఘ పెద్దలను మీరు ఆశీర్వదించండి. మంచి మనస్సాక్షితో వాడు పెద్దరికం చేయడానికి కృప చూపించండి. వాక్యానుసారమైన సంఘాలను మీరు పైకి లేవనెత్తమని మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వేడి బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.